నమస్తే. రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ మనకి అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. తాజాగా ఒక ట్వీట్ చేశారు ఆయన. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్పై పోటీ చేస్తున్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని. ఆ ట్వీట్ మనం స్క్రీన్ మీద చూస్తాం. సడన్ డిసిషన్, ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ దట్ ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం. అంటే దీన్ని ఎలా చూడాలి అనే దాని మీద ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యవహారాల్లో చాలా దూకుడుగా ఉండేటువంటి రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో కూడా చాలా విమర్శలు చేశారు జనసేన, అలాగే ప్రధానంగా పవన్ కళ్యాణ్పై. అలాగే అన్ని పార్టీల మీద చేశారు ఆయన. ఆయనకు ఒక ముద్ర కూడా పడింది, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటారు, సినిమాలు కూడా తీశారు అనేది. సో ఇలాంటి సందర్భంలో ఆయన వెంటనే ఎక్కడైతే మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను, పోటీ చేస్తున్నాను, నా విజయానికి మీరంతా కృషి చేయాలి అని ప్రకటించినటువంటి అరగంట టైంలో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఆయన ఏదైనా సరే ట్వీట్ల ద్వారానే విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజేస్తారు, కానీ తర్వాత ఆచరణ మాత్రం అంతంత మాత్రమే. ఇలాంటి సందర్భంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రామ్ గోపాల్ వర్మ రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు, ఆయన ఏదో తాగిన మైకంలో ట్వీట్ చేసి ఉంటారు అనేది. సో మనం చూసాం గతంలో కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉందంటే దానికి సంబంధించి నేను ఈ వ్యవహారంపై సినిమా తీస్తున్నాను, లేకపోతే ఆయనకి ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు పెడుతూ ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్పై రామ్ గోపాల్ వర్మ పోటీ చేసే దమ్ము ధైర్యం ఆయనకి అసలు ఉండదు. ఏదో కావాలని ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ పేరు ఎక్కువగా వినిపించట్లేదు కాబట్టి, ఆయన మళ్ళీ వార్తల్లోకి ఎక్కాలి కాబట్టి ఈ రకమైనటువంటి ట్వీట్లు చేశారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రామ్ గోపాల్ వర్మ రాబోతున్నారు. ఆయన ఖచ్చితంగా అవకాశం వచ్చింది కాబట్టి ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తారు, ఏ పార్టీతో సంబంధం లేకుండా. ఏముంది, ఒక నామినేషన్ వేయటమే కదా అన్న ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి చూడాలి. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి టాపిక్ మాత్రం చాలా హాట్గా ఉంది. ఇలాంటి సందర్భంలో ఆటలో అరటిపండు అన్నట్టు రామ్ గోపాల్ వర్మ ట్వీట్.